ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. ఆదికాండము 48వ అధ్యాయము 4వ వచనము. నీ తర్వాత నీ సంతానమునకు ఈ దేశమును నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చెను. ప్రియమైన వర్లారా, నిత్య స్వాస్థ్యము, నిత్యము అంటే ఎప్పుడు, అనుదినము, ఎల్లప్పుడూ. మరి స్వాస్థ్యము ఒక సంపద, ఒక ఆస్తి. ప్రియమైన వర్లారా, నిత్య స్వాస్థ్యముగా ఇచ్చేదనని సెలవిచ్చాను. అంటే ఏమి స్వాస్థ్యముగా ఇవ్వబడుతుంది? దేశము. నీ సంతానమునకు ఈ దేశము. ఇక్కడ ప్రియమైన వర్లారా, యాకోబు అలాగే యోసేపు. మరి యాకోబు బలహీన స్థితిలో, అంటే చివరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు, మరి యోసేపు వచ్చినప్పుడు, మరి ఇక్కడ వాళ్ళ ఇద్దరి యొక్క సంభాషణ అనేది కొనసాగుతుంది. మరి యాకోబు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు, యోసేపు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు. మనం జాగ్రత్తగా ఆలకిస్తే వారికిచ్చిన సంతానము దేవుని చేత ఆశీర్వదించబడింది. ప్రియమైన వర్లారా, యాకోబుకు పుట్టిన 12 కుమారులు 12 గోత్రాలుగా దేవుడు ఎంచుకున్నాడు. ఆ 12 గోత్రాల్లో ఒక గోత్రమైన యోసేపు కూడా దేవునిలో ఎంతగానో దీవించబడ్డాడు. ఈ రోజున ఒక నిత్య స్వాస్థ్యమును దేవుడు ఇవ్వటానికి అర్హుడు. దేవుడు ఒక ఆశీర్వాదం ఇచ్చిన, ప్రియమైన వర్లారా, అది భౌతిక సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం కావచ్చు. ఏ ఆశీర్వాదం ఇచ్చినా అది నిత్య స్వాస్థ్యమే. గర్భఫలము కావచ్చు, భూఫలము కావచ్చు. ప్రియమైన వర్లారా, ఉద్యోగమా, వ్యాపారమా, చేతి పైన ఒక వాహనము కొనుక్కోవటమా, ఒక ఇల్లు కట్టుకోవటమా, వివాహం జరగటమా, ఇలా ఏది దేవుడు నీకు అనుగ్రహించినా అది ఒక నిత్య స్వాస్థ్యముగా ఉంటుంది. కాబట్టి దేవాది దేవుడు నిత్య స్వాస్థ్యమును నీకు ఇచ్చువాడు అనే విషయాన్ని మనము గ్రహించాలి. ఈ దేశమునే నిత్య స్వాస్థ్యముగా ఇస్తాను అని భక్తుడైన యాకోబు ద్వారా ఇక్కడ మాటలు మనం వింటున్నాం. కాబట్టి మరి దేశము, రాష్ట్రము, మండలము, జిల్లా, గ్రామము, ఇట్లా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా సరే దేవుడు నిత్య స్వాస్థ్యమును నీకు చేకూర్చువాడు. అటువంటి సమర్థుడైన దేవాది దేవుణ్ణి విశ్వసిస్తున్నాం. కాబట్టి ఆ దేవుణ్ణి ఎల్లప్పుడూ ప్రార్థించినప్పుడు, ప్రభు ఎదుట నమ్మకము కలిగినప్పుడు నిత్య స్వాస్థ్యమును దేవుడు నీకు ఇస్తాడు. అంటే ఎప్పుడు ఎన్నడూ కూడా నిలిచి ఉండేదండి నిత్య స్వాస్థ్యము. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.